690 పోయింది. ఈ మాట్లాడుతున్నారు 105 కిలోలు ఇంటికి 105 వచ్చి 106 కిలోలు వచ్చింది. కానీ ట్రైనింగ్ తెలియదు. అలా గూడు కట్టేదాకా జాగ్రత్తగా చూసుకుంటాం. గూడు కట్టేసినాక ఇంకేముంది గూడు కట్టేస్తాం. కానీ ఆ టైంలో కూడా టెంపరేచర్ హ్యూమిడిటీ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఉక్కపోతే ఎక్కువగా ఉందనుకోండి తేమ శాతం, మీరు కిటికీలు ఓపెన్ చేసుకోవడం అట్లాంటివి చేసుకోవాలి. లేదు తేమ శాతం తక్కువగా ఉందని అంటే ఎప్పుడు కూడా మీరు అలర్ట్ గా ఉండి టెంపరేచర్ ఎక్కువ ఉంటే తగ్గించుకోవాలి, తేమ తక్కువ ఉంటే పెంచుకోవాలి. అట్లా ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోండి. మీరు ఖచ్చితంగా మీ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఎవరుంటారో వాళ్ళ హెల్ప్ తీసుకుని దాని ప్రకారంగా చేసుకోవాలి. పైకి వచ్చేసి మొత్తం మనం కొంచెం గోలు పట్టు ఒక గంట సేపు పోగి అయినాక లేట్ అయిందంటే ఆటోమేటిక్ అన్ని కట్టుకుంటాయి. ఏమైనా ఒత్తుకుంటే అవి తీసి మళ్ళీ మనం మన బాగా తాచారు ఉంటే మొత్తం జంటకుడు కట్టారు. అదే జంటకుడు 4 కిలోలు అయింది. 50 రేట్ డౌన్ అయిపోయింది. 50 రూపాయలు డౌన్ అయిపోయింది మాకు వాళ్ళు అట్లుంటుంది. చెట్లు బుగ్గలు గుడ్లు ట్యాంకులు చేయమంటారు. అది పొరపాటు మోడం పట్టింది తప్పకుండా పాటిస్తాం. అవునవును, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇంకొక ముఖ్యంగా ఏంటంటే మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అన్రికమెండెడ్ కెమికల్స్ వాడద్దు. తోటలో గానీ ఏమైనా పురుగులు మీ సైడ్ ఏమేమి పురుగులు వస్తాయి తోటలో? ఈ పచ్చ పురుగు వస్తుంది, పచ్చి పురుగు, ఇంకా తెల్లదోమ, అది వస్తుంది. సో వాటికి ఏదైనా కానీ వీలైనంత వరకు ఫస్ట్ ఫిజికల్ మెథడ్స్ అంటే మనం చేపట్టే యాజమాన్య పద్ధతులు చూడండి. లేదు అవ్వలేదు తీరా ఇన్వెస్టిగేషన్ ఎక్కువ ఉందంటే మాత్రమే అది కూడా మన డిపార్ట్మెంట్ లో స్టాఫ్ తో అడిగి రికమెండెడ్ కెమికల్స్ మాత్రమే వాడండి. ఓకేనా? అన్రికమెండెడ్ కెమికల్స్ అంటే మనం వేరే పంటలకు వాడే మందులు వీటికి వాడితే ఇంకా వేరే సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా మీకు ఏమైనా స్పెసిఫిక్ డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి. లేదంటే ఇప్పుడు మనకి డాక్టర్ వజ్రమ్మ గారు ఉన్నారు, ఆవిడ వచ్చి మల్బరీ పెథాలజీ అంటే మల్బరీలో వచ్చే రోగాలకి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటివి మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మీకు తోట గురించి కావాలంటే కూడా ఒక సైంటిస్ట్ ని మాట్లాడతాను. నెక్స్ట్ మన మల్లికార్జున సార్ ఉన్నారు, డిస్ఇన్ఫెక్షన్ పట్టుపురుగుల రోగాల గురించి కూడా మాట్లాడచ్చు. సరేనా? చెప్పండి. పురుగులు 4 జ్వరం లేచిన కానండి 5వ రోజు దాకా బాగా మేతండి. 6వ రోజు 7వ రోజు మెసపెట్టాం. మెసపెట్టిన తర్వాత పురుగులు అన్ని స్పిన్నింగ్ వచ్చి బాగా గోల్డ్ కలర్ తిరిగేసి కూడా పైకి ఎక్కేస్తాయి. సగం కట్టి సగం ఎందుకు ఒక్కొక్కసారి నిలిచిపోతాడు. నిన్న నెలలో జరిగింది. నిన్న అయితే నిన్నే జరగదు. నల్ల పురుగు అంటే గూళ్ళెం బాగానే కట్టినాయి. నల్ల పురుగులు ఒక మెస్కు 10 పురుగులు అట్లా పండి నల్లగా అన్ని గుళ్ళు గబ్బులే ఇవి వచ్చేసి దానికి ముందు పంట అన్ని నల్ల పురుగులు కూడా ఏదో లైట్ గా ఉన్నాయి. కానీ పురుగు బాగా తేరిపోయి సరి సగం ఉంది, సగం కట్టినాయి, సగం అట్నే అంటే మనము లోపల వచ్చి గోన్ పట్టి ఎక్కువగా మూసినామంటే అది మట్టలు ఇట్లా మినిమిని వస్తుంది. పూర్తి కరిగిపోతుంది. కింద పూర్తి ఆకంతా తినేసి దాకా పురుగు లోపల నూనె లేదు చెప్పేది అట్లా నూనె పూర్తి కరిగిపోతుంది. అంటే అది పోపు బయట కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు శాంపుల్ మాత్రం ఉంటుంది, మొత్తం చేస్తుంది. కానీ మీరు బాగా రీసెర్చ్ అయితే చేస్తారు. నెక్స్ట్ మన మల్లికార్జున సార్ దగ్గరికి వెళ్తారు కదా, సార్ నేను ఒక మాట చెప్తాను, మీరు సార్ దగ్గర కూడా మాట్లాడండి. సరే? ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, లేదంటే బయట నుంచి నాకు ఫోటో తీసుకొని వేరే సెక్షన్కి వెళ్తాను.